ఆయన సుధాగా ఆయన దేవులో డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతాడండి. ఆయన ఏదో సంపాదించేద్దాం అని తిరుగుతాడు. ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని ఉద్దేశం మీద తిరుగుతున్నాడు. అదే గోల్తో తిరుగుతున్నాడు. కానీ ఆయన వేరే విధంగా ఇప్పుడు ఎవరో నేను తిరిగాను అనుకోండి, బయటకు వచ్చాను అనుకోండి, ఏదో సంపాదించి వెళ్దామని చెప్పి నువ్వు వస్తాను. ఇప్పుడు బయటకు వచ్చాను నేను. ఆయన అలా కాదు, ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని రోడ్డు మీద వచ్చిన క్యాండిడేట్లో ఈ మధ్యకాలం నాకు 40 years అండి. మేము చాలామందికి చేసాం, చూసాం. ఈయనంత మంచోడు పిఠాపురం. నేను 100% ఇప్పుడు జరిగే ఎలక్షన్ కూడా ఒక మెజార్టీ గురించి జరుగుతుంది. కానీ ఏమీ లేదండి, ఆయనకి 1,00,000 ఓట్లు మెజార్టీతో ఇవ్వాలని కాన్ఫిడెన్స్తో మేము అందరం సుధాగా మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము తిరుగుతున్నాం. గీతా గారి పరిస్థితి ఏంటో? గీత గారు ఏముందండి, ఆవిడకి ఈ టైంలో టికెట్ రావడం ఆవిడకి మైనస్ అండి. ఏదైనా వైఎస్ఆర్సీపీ పిఠాపురంలో విన్ అవ్వడం అవకాశాలు లేవండి. మొన్న ఇచ్చాం, ఏమి అభివృద్ధి కాలేదు. ఎక్కడ పడితే 10,000 ఇచ్చిన అవదా? 10,000 కదండి, ఏమి ఇచ్చినా కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ నెగ్గించుకుందాం అనే ఉద్దేశం మీద ఉన్నారు.